ఎస్, దాని చావుని దైవం కూడా ఒప్పుకుంది. అంటే రేపు మంగ చావటం తథ్యం. భగవంతుడా, నా కూతుర్ని కాపాడుకుందామని వస్తే నన్నిలా బంధించావేంటయ్యా? నేను వెళ్ళకపోతే శోభనం జరిగిపోతుంది, మంగని శాపం వెంటాడుతుంది, నా కూతురు చనిపోతుంది. మంగని రక్షించుకునే ఒక్క అవకాశం ఇవ్వు స్వామి. అపంశుభం ఎరగని నా బిడ్డని కాపాడు. పెళ్లికి ముందు మనం ఒకసారి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు నన్ను కాపాడే. పెళ్ళయ్యాక మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఈరోజు మీ అమ్మవారు ఏం చేస్తారో చూడాలి. అప్పుడు కాపాడిన అమ్మవారు ఇప్పుడు ఆదుకోరా ఏంటి? అంటే ఈరోజు కార్యం మంగళ కార్యాలన్నీ జరుగుతాయి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అయిపోయింది, పూజ అయిపోయింది కదా, ఇంటికి వెళ్దాం పద. అప్పుడేనా? కొంప తీసి జాతరలో జాగరణ చేయమంటావు ఏంటి? అదేం కాదులేండి శ్రీవారు, చిన్న తంతుంది, అది పూర్తి చేసి వెళ్దాం. తంతా? ఏంట తంతు? అదిగోండి. ఇప్పుడే కదా పంతులు గారు మనోవాంఛ పరిసిద్ధిరస్తు అంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. మళ్ళీ ఆ బ్యాంగిల్స్ టెస్ట్ అవసరం? 5 నిమిషాలు కదండి, ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు అలా ముద్దుగా అడిగితే కాదంటున్నా, కానీ అమ్మా, ఈ రాత్రికి మా తొలి రాత్రి జరగాలి. ఆయనతో నా జీవితం ఆనందంగా సాగాలి. పూర్ణ సత్యలోకైకసేచనైర్ముద సభావమాం కపాలికే భజామి భద్రకాళికే. తుషారపుత్రవర్తిని నిషూదనే కర్తని నితాంత ప్రేమ నిర్భరి ప్రభూత భూత కర్మఠే. ఏం పర్వాలేదు, ఇంకో గాజుంది కదా,
1000 పడుతుంది. భజామి భద్రకాళికే రథీకృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరీతయా వశాశుకరీ ప్రచండ శూలిని శివేతర ప్రణాశిని సదావమాం కపాలికే భజామి భద్రకాళికే ఎస్ చూసావా జో, దేవుడు దాని పక్షాన లేడు, నా వైపు ఉన్నాడు. అది నా జైతో హ్యాపీగా ఉండాలని మనసులో కోరుకుని గాజు వేసింటుంది. అందుకే 3 గాజులు పడలేదు. అంటే దానికి జైకి రాసిపెట్టి లేదు. ఈసారి కూడా వాళ్లకు శోభనం గండం ఉన్నట్టుంది, అందుకే గాజులు పడలేదు. ఉన్నట్టేంటండి, ఉందిగా. ఆ గండం మనమే కదా, శోభనాన్ని ఆపడానికే వచ్చింది కదా మనం. అవును కదా, అంటే మన గురించి అమ్మవారికి కూడా తెలిసిపోయిందన్నమాట. గట్టిగా అరవకండి, అందరికీ తెలిసిపోతుంది. ఏం నిత్య, నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటావా? లేదండి, గాజులు పడలేదంటే ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టు, ఏదో తప్పు జరిగినట్టు. మన ఆనందాన్ని నిర్ణయించేది ఈ గాజులో మరొకటో కాదు, మనమే. అనవసరంగా మనసు పాడు చేసుకోకు, పద. నాకెందుకో కీడు శంకిస్తుందండి, కాసేపు ఆగి వెళ్దాం. అలాగే, అలా అలా తిరిగేసి వెళ్దాం. చంద్రిక, మనం కూడా గాజులు వేద్దామా? ఎందుకు? వాళ్ళ శోభనం అవదని అది వేసిన గాజులు పడినప్పుడే తేలిపోయింది కదా. మన స్వప్నకి జైకి పెళ్ళవుతుందో లేదో తెలుసుకుందామని. జైకి నిత్యకి శోభనం అవ్వకపోతే మన స్వప్నకి జైకి పెళ్ళైనట్టే కదా. పోనీ మన గురించి తెలుసుకుందామా? మన గురించి తెలుసుకోవడానికి ఏముంది? మీ గురించి నాకు తెలీదా, నా గురించి మీకు తెలీదా? అది కాదు చంద్రిక, వచ్చే జన్మలో కూడా మనిద్దరం భార్యాభర్తలం అవుతామో లేదో తెలుసుకుందాం. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. వచ్చే జన్మకే కాదు, ఏ జన్మలోనూ ఇలాంటివాడు నా భర్త కాకూడదు. అమ్మవారు నీ మొక్కు తీర్చలేదు చూడు, నా మొర ఆలోచిస్తుంది చూడు. జన్మ జన్మలకి చంద్రికే నా భార్య కావాలి. చూసావా
ఎప్పటికీ పర్మనెంట్ గా నువ్వే నా భార్యవే. ఇలాంటి వాడితో ఒక్క జన్మలోనే వేగలేకపోతుంటే ఇక జన్మ జన్మలకి తానే మొగుడా? ఇక నేను బాగుపడ్డట్టే. నన్నే ఇన్సల్ట్ చేస్తావా? వా. వీళ్ళు ఇంకా గెస్ట్ హౌస్ కు వెళ్ళలేదా? అవునులే, జరగని శోభనానికి వెళ్ళి మాత్రం వీళ్ళిద్దరు ఏం చేస్తారు? నిత్యాలున్నారేంటి? ఈ విషయం వెంటనే చంద్రికకు చెప్పాలి. చంద్రిక ఎలారా? ఎక్కడికి? నీకు చూపించాలి. ఇదిగో, నా దగ్గర డబ్బులు లేవు, నేనేం కొనిపెట్టను. అబ్బా, డబ్బులు కాదు డబ్బులు. ఇద్దరు నిత్యాలను చూశాను. ఏంటి, ఇద్దరు నిత్యాలా? అబ్బా రా, చూపిస్తాను. అరే ఆగు. చూడు, అక్కడ నిత్యం ఉందా? ఇంకో నిత్య ఎక్కడా? అక్కడుంది, చూపిస్తా పద. చూడు, ఏది, ఎక్కడా? అదుగో. అవును, ఏది? ఏదండి? ఇక్కడే ఉండాలి చంద్రిక. పద. ఏ అమ్మాయి, నీతో ఇంకొక అమ్మాయి ఉండాలి ఇక్కడ. ఎక్కడా? నాతో ఎవరు లేరే, నేను ఒక్కదానే ఉన్నాను. లేదు, నీతో పాటు నిత్యం ఉంది. నిత్య? తనెవరు? అబ్బో, ఎవరిని చూసి ఎవరనుకున్నారు? పదండి, రండి. మా మామే అనుకున్నాను. వీళ్ళు కూడా ఫస్ట్ నైట్ చెడగొట్టడానికి వచ్చారన్నమాట. మేడం రే మేడం, వాళ్ళని కూడా కట్టేయండిరా. అలాగే మేడం. సీక్రెట్ గా ప్లాన్ చేస్తే వీళ్ళందరికీ ఎలా తెలిసింది నిత్య? ఎలా తెలిసినా నా ప్లాన్ ఫెయిల్ అవ్వదు. ఫస్ట్ నైట్ జరుగుతుంది,
ఆ మంగ మర్డర్ అవుతుంది. నిత్య, సరే ఇక వెళ్దామా? ఒక 5 నిమిషాలు నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇంకో 5 మినిట్సా? ప్లీజ్ అండి. ఓకే, 5 అంటే 5 నిమిషాలు. మళ్ళీ అటు ఇటు వెళ్ళకు. ఈ తిరణాల్లో వెతకాలంటే కష్టం. కాల్ చేయడానికి మొబైల్స్ కూడా తెచ్చుకోలేదు. సరేనండి. నేనేం తప్పు చేశానమ్మా? ఏం పాపం చేశానని నువ్వు నా మొర ఆలకించట్లేదు? చెప్పమ్మా, నేను చేసిన నేరం ఏంటి? నువ్వే నేరం చేయలేదా? ఏ పాపం ఏ తప్పు చేయలేదా? ఏం చేశాను? నీ గుండె పైన చెయ్యి వేసుకొని చెప్పు. నీ మనస్సాక్షిని అడిగి చెప్పు. నాకు తెలిసి నేనే తప్పు చేయలేను. ఎవరికి అపకారం తలపెట్టను, ఎవరిని బాధ పెట్టను. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయటం నాకు తెలీదు. నేనుగానే ఉంటాను. నువ్వుగానే ఉన్నావా? నిజం చెప్పు. ఉన్నాను. నేను నీ ఆత్మను. నాతో అబద్ధం చెప్పకు. నువ్వు నా ఆత్మవైనా, గుళ్ళో ఉన్న పరమాత్మవైనా నేను చెప్పేది నిజం. నువ్వు ఎవరివి? మంగని. ఈ విషయం ఎవరికి తెలుసు? నాకు, మా అమ్మకు, స్వరూప మేడంకి, ఇంకా జైకి తెలుసా? ఏంటి, నువ్వు మంగవి అని జైకి తెలుసా? తన పక్కన ఉన్నది నిత్య కాదు, మంగ అని జైకి తెలుసా? తను ప్రేమించింది, పెళ్లాడింది నిత్యని కాదు, మంగనని జైకి తెలుసా? తను 3 రాత్రుల్లో జరుపుకోబోయేది నిత్యతో కాదు, మంగతో అని జైకి తెలుసా? తెలీదు. మరి ఎక్కడ నువ్వు నిజాయితీగా ఉన్నట్టు? ఒక అబద్ధంతో జైకి దగ్గరయ్యావు. ఒక మోసంతో జైని పెళ్లి చేసుకున్నావు. నీ పేరు కూడా చెప్పకుండా జైతో 3 రాత్రులు జరుపుకోవాలనుకుంటున్నావు. ఇలాంటి స్వార్థపు కోరికను అమ్మవారు క్షమిస్తారా? ఇలాంటి అబద్ధాన్ని, మోసాన్ని అమ్మవారు సమర్థిస్తారా? చెప్పు మంగా, నీలాంటి దాన్ని అమ్మవారు ఆశీర్వదిస్తారా? నేనాయనకి అబద్ధం చెప్పలేదు, నిజం కూడా చెప్పలేదు. నేనాయన్ని మోసం చేయలేదు. నిజాన్ని దాచడం మోసమే. నాది స్వార్థం కాదు. నీది కాని స్థానంలో నువ్వుగా ఉండకపోవడం స్వార్థమే అవుతుంది. అందుకే జైకి నిజం చెప్పు. నువ్వు నిత్యవి కాదు, మంగవి అని చెప్పు. నీ అబద్ధపు పాత్ర ముగించి నిజంలో బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు. ఒకసారి నిజం చెప్పడానికి ప్రయత్నించినందుకే పెద్ద గొడవైంది. కొన్నాళ్లు విడిపోయాం. తిరిగి కలవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పిచ్చిదానా, కష్టంలోనే సుఖం ఉందే, సుఖంలో కష్టం లేదు. నువ్వుగా బతికినప్పుడే నీ బతుక్కో సార్థకత. ఆలోచించుకో. నిత్య, 5 నిమిషాలైంది. పద. ఏమండి? పద. ఆగండి. ఏమైంది? నేను మీకు నిజం చెప్పాలండి. ఏంటి? నేను ఎవరో అని చెప్పాలి. గెస్ట్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదండి, ఇక్కడే ఈ అమ్మవారి సమక్షంలోనే చెప్పాలి. అది కాదు. ఇక్కడేం వినిపించట్లేదు నిత్య. వెళ్ళి గెస్ట్ హౌస్ లో మాట్లాడుకుందాం. పద.